వాళ్ళ యొక్క హక్కుల కోసం సాధించడం కోసం ముస్లింలు అందరూ ఐక్యం కావాలి. కానీ ముస్లింలు మాత్రమే ఐక్యమవడం ఈ దేశానికి ప్రమాదం. ముస్లింలు మాత్రమే ఐక్యం కాకూడదు. ముస్లింల యొక్క హక్కుల కోసం ఈ దేశంలో పాటుపడేవాడు 180 మంది ఈ దేశంలో హిందూ సోదరులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఆ విధంగా ఒక మత ప్రాతిపదికన ఐక్యం కావడం కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, జరగాల్సిన న్యాయం ఏంటి, ఇక్కడ జరుగుతున్న దోపిడీ ఏంటి, ఇక్కడ జరగాల్సినటువంటి న్యాయం ఏంటి అనేటటువంటి ఆధారంగానే మన ఐక్యమాన్ని, మన పోరాటాలు ఆ విధంగా ఉండాలి. మన ఉద్యమం యొక్క స్ఫూర్తి లౌకికవాదంతో ఉండాలి. మన ఉద్యమం యొక్క స్ఫూర్తి రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఈ దేశం యొక్క పునాదులు లౌకికవాదంతోనే ఉన్నాయి. ఎక్కడైతే అష్ఫాకుల్లా ఖాన్ గారు ఉన్నారో అక్కడే పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు ఉన్నారు. ఎక్కడైతే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారో అక్కడే మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఈ దేశంలో, ఈ దేశం యొక్క ప్రగతి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి దేశ స్వతంత్ర సంగ్రామంలో కూడా మైనార్టీల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. ఏ రకమైనటువంటి దేశ సంగ్రామంలో ఏ రకమైనటువంటి పాత్ర లేనటువంటి చట్టీగా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఈ రోజు దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు మీది దేశం కాదు, మీ దేశం వదిలి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రకమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఆ రకమైనటువంటి అలజడులు సృష్టిస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ దేశం యొక్క సమైక్యతకు, సమగ్రతకు విఘాతం కలిగించేటటువంటి అలాంటి శక్తులన్నీ కూడా మనమందరం కలిసికట్టుగా ఓడించాలి. ఇది కేవలం వక్ఫ్ కి మాత్రమే పరిమితం కాదు. రాబోయే కాలంలో అది యూసీసీ కానివ్వండి, ఎన్ఆర్సీ కానివ్వండి, అనేక రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలన్నింటిలో కూడా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏది నీది కాదు, నువ్వు ఏది కావాలన్నా నిరూపించుకోవాలి, అంతా కార్పొరేట్ మయం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రెండు మాటలంటే, ముందుగా నల్ల చట్టాలు తీసుకొచ్చారు. దానికన్నా ముందు ఏదైతే పెద్ద నోట్ల రద్దు చేశారు. పెద్ద నోట్ల రద్దు యొక్క సారాంశం ఏంటి? జనానందరినీ క్యూలో నుంచోబెట్టాడు. జన్ ధన్ ఖాతాలో నేను 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి మాట్లాడాడు. ఇప్పటికి 11 సంవత్సరాలైంది, ఒక్క రూపాయి కూడా దాంట్లో పడలేదు. జరిగింది ఏందయ్యా అంటే, ఎవరైతే నల్ల కిబోర్లు ఉన్నారో, స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నారో, ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, కాయ కష్టం చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా క్యూలో నుంచి చాలా అవస్థలు పడ్డారు. చెప్పింది ఏందా అంటే, మీ దగ్గర ఉన్న డబ్బు నీది అని చెప్పి నేను నిరూపించుకున్నారు. ఆ తర్వాత నల్ల చట్టాలు వ్యవసాయం తెచ్చారు. మీరు వ్యవసాయం చేయలేరు, నేను కార్పొరేట్లకు మొత్తం స్థలాన్ని అప్పగిస్తాను, పొలాలు వాళ్ళు వ్యవసాయం చేస్తారు, మీదైతే మీరు నిరూపించుకోండి అన్నారు. అంటే నీ డబ్బు నీది కాదు, నీ పొలం నీది కాదు, ఇప్పుడు వక్ఫ్ చట్టాలు తీసుకొచ్చి నీ ఆస్తి నీది కాదు, అట్లాగే ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తీసుకొచ్చి అసలు ఈ దేశమే నీది కాదు, ఏందయ్యా ఇలా మాట్లాడుతున్నావు, ఇదేందయ్యా ఎంతవరకు న్యాయమని అడిగితే, నీ దేశభక్తుడు కాదు, నీ మీద ఊపాలంటే చట్టాలు తీసుకొస్తాం, నీ దేశభక్తి నిరూపించుకో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే నీ డబ్బు నీది కాదు, నీ పొలం నీది కాదు, నీ స్థలం నీది కాదు, నీ ఆస్తి నీది కాదు, అసలు నీ దేశస్థుడివే కాదు, నీ దేశభక్తి నీకు లేదు అని చెప్పి ఈ 11 సంవత్సరాలుగా ఈ బీజేపీ పరిపాలన సాగుతా ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనమందరం భారతీయులం, हिंदू मुस्लिम भाई भाई ने गंगा जमुना का तहजीब देश का पहचान है। कौन से बात के पीछे कौन सा राज छुपा हुआ है, कौन से काम के पीछे कौन सा साजिश रचा जा रहा है, जब तक आप लोग पता नहीं करोगे तब तक आप लोग धोखा पाते ही रहोगे। ये हीरा तुम्हारे हाथ में तो भी कीमती है, ये हीरा दुश्मन के हाथ में तो भी कीमती है। आज इस देश के सामने सवाल है कि ये हीरे को हम कैसे हासिल किया जाए। ये कोई मजहब का मामला नहीं है, ये मामला है हक का, ये मामला है इंसाफ का, ये मामला है जो रोको दबदबो आज बीजेपी इस देश के अंदर गरीब तबके के लोग के अंदर जो डाला जा रहा है, इसके खिलाफ हम आवाज उठाएंगे, हम मुक्त दम तक इसका आवाज उठाएंगे। इसी तरीके से हम इस आगाज करके इसको आगे लेके चलेंगे, तभी हम लोग इसके अंदर कामयाब होंगे। ఈ దేశంలో లౌకిక తత్వం యొక్క ఏదైతే పునాదులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఆర్ఎస్ఎస్, ఈ మనువాద భావజాలం, ఈ ఫాసిస్ట్ మనువాద భావజాలం దీన్ని పూకటి వేళ్లతో పికిలించి ఈ దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి ఈ దేశ వారసత్వంగా మేము మాట్లాడుతూ ఉన్నాం। ఈ రోజు కేరళ రాష్ట్రంలో ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదల్లో కూడా నమాజ్ చదువుకోవడానికి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు వాళ్ళ యొక్క చర్చిల్ని మొత్తాన్ని కూడా తీసి హిందూ దేవాలయాలు మొత్తాన్ని కూడా వాళ్ళు క్లీన్ చేసి నమాజ్ చదువుకుండా చెప్పినటువంటి దేశం ఈ దేశం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను। కరోనా లాంటి మహమ్మారి విలతాండవం చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, మైనార్టీలు ఎవరైతే ముస్లింలు ఉన్నారో హిందువుల యొక్క పార్థివ దేహాలను తీసుకెళ్లి వాళ్ళని హక్కును చూసుకుని వాళ్ళ యొక్క అంత్యక్రియలు కూడా వాళ్ళ యొక్క ధర్మ సాంప్రదాయాల ప్రకారం చేసినటువంటి దేశం రా ఈ దేశం అని చెప్పి అల్లరి జరిగితే ఆ అల్లల్లో కూడా
సోదరులు మైనార్టీలను అక్కడి చేసుకుని వాళ్ళను కాపాడుకున్నటువంటి దేశం ఈ దేశం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. బంగ్లాదేశ్ లో ఎక్కడో ఏదో జరుగుతా ఉంది, చైనాలో ఎక్కడో జరుగుతా ఉంది, పాకిస్తాన్ లో ఏదో జరుగుతా ఉంది. ఇవన్నీ పూచి కబుర్లు చెప్పి మన మధ్య ఏదైతే ఐక్యత ఉందో దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఇప్పుడు ఈ మోదీ కుట్ర పనిచేస్తా ఉన్నాడు. అయినప్పటికీ ఈ దేశంలో సమైక్యత సమగ్రత ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇక చివరిగా పార్లమెంట్ లో ఓటేస్తే 543 మంది పార్లమెంట్ లో ఉంటే 288 మంది ఎంపీలు ఈ చట్టాన్ని బలపరిస్తే 233 మంది ఇది చాలా అసంబద్ధమైనటువంటిది అని చెప్పినటువంటి ఎంపీల్లో ఎక్కువ మంది ముస్లిమేతరులే ఉన్నారని చెప్పి నేను చెప్పడానికి మైనార్టీలైన వ్యక్తులను, క్రైస్తవులను, ముస్లింలను ఒక విషయం ఏంటంటే ఈ దాడి వ్యక్తుల మీద కాదు, ఒక వ్యక్తుల మీద కాదు, కొన్ని వ్యవస్థల మీద జరుగుతూ ఉంటుంది. ఈ రోజున మనం ముస్లింలు అనుకుంటున్నాం, క్రైస్తవుల మీద హిందువుల మీద కూడా జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ కావాల్సింది కేవలం డబ్బే. ఆ డబ్బుని కొంతమంది అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తులు పెట్టి ఈ రోజున సామాన్యులు అణగదొక్కడానికి మోడీ రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటున్నారు. దయచేసి ముస్లిం సోదరులారా ఒక మాట చెప్తాను, నన్ను క్షమించండి, కొద్దిగా మీకు ఇది కష్టంగా అనిపించవచ్చు. మన ముస్లిం సోదరులు బ్లాక్ షిప్స్ అనే కొన్ని నల్ల గొర్రెలు కొంతమంది ఉన్నారు. కొంతమంది మోడీకి మద్దతు పడడానికి వెళ్ళారండి. వాళ్ళందరి మీద కూడా బుద్ధి చెప్పాలి, మీరు వెనక్కి రావాలి. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అందరూ ఐక్యతగా ఉండాలి. ఇటువంటి ఏవైతే ముస్లిం సోదరుల మీద దాడులు జరుగుతున్నాయో క్రైస్తవ సంఘాలు, హైందవ సంఘాలను కూడా మీ వెనకంటామని ఈ రోజున మద్దతు తెలియజేస్తా ఉంటున్నాం.